నేడు తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సీనియర్ లీడర్ మైనార్టీ లీడర్ అయినటువంటి మోహిత్ కాంత్ గారితో వీళ్ళ ప్రత్యేక ముఖాముఖి. నమస్కారం మోహిత్ ఖాన్ గారు. నమస్కారం అండి. సార్, ఎట్లా జరుగుతుంది ఎన్నికల ప్రచారం? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఈ నియోజకవర్గంలో 470 బూత్స్ ఉన్నాయండి. ఈ షేక్పేట్ డివిజన్లో 70 డివిజన్. ఆ షేక్పేట్ డివిజన్కు మన చింత ప్రభాకర్ గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే ఇక్కడ అంతా చాలా మైనార్టీస్ ఉన్నారు. యాక్చువల్లీ ఇక్కడ 70 బూత్లో 48 బూత్స్ మైనార్టీసే ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ చాలా మంచిగా పబ్లిక్ నుంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఏ వాగ్దానాలు చేశారు అది ఫెయిల్ ఉంది. మన కేసీఆర్ గారు ఎలాగా ఉండే, ఈ గవర్నమెంట్ ఎలాగా ఉంది ఆటోమేటిక్లీ వాళ్ళకి తెలిసిపోయింది. మేము ప్రతి వార్డులో ప్రతి ఇంటికి వెళ్తే మీరు స్వయంగా మీరు ఏం కంగారు పడేది అవసరం లేదు. మాకు మాగంటి గోపీనాథ్ చాలా మంచి వ్యక్తి ఉండే. ఎందుకంటే వాళ్ళకు 5 years మనం గెలిపించాము. ఈ మధ్యలో నాకు చనిపోయినరు. అయితే ఆమె భార్యకి ఇచ్చారు, చాలా మంచిగా చేశారు. ఎందుకంటే వాళ్ళదే సీట్ ఉంది, వాళ్ళకి ఇవ్వాలి అని ప్రతి ఇక్కడ వార్డులో కులం లేదు, మతం లేదు, అందరు చెప్తున్నాడు. కానీ మీ డివిజన్స్లో చూస్తే అన్ని బస్సెస్లో మౌలిక సదుపాయాలు, ప్రధానంగా రోడ్లు కానీ త్రాగునీరు విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఉన్నారు. మరి ఈ గతంలో కావచ్చు, ఆయన ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ ప్రధానంగా మీ డివిజన్లో ఆయన ఏమైనా కార్యక్రమాలు చేశారా? చేస్తుంటే అవి ఎంతవరకు తుది దశలో ఉన్నాయి, అంతవరకు అమల్లోకి వచ్చాయి? సార్, ఇప్పుడు మా డివిజన్ గురించి మాట్లాడితే మీరు జూబ్లీ హిల్ అంటారు. మీరు చూడండి, ఇక్కడ హైట్ టవర్స్ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. అపర్ణ టవర్ చూడండి, ఇక్కడ ఆదిత్య టవర్ చూడండి, హిల్ టాప్ చూడండి. మరి ఇక్కడ మన సిమిత్ చాలా మంటుగా పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి. హై క్వాలిటీ కాలనీస్ ఉన్నాయి. ఇక్కడ 30 కాలనీస్ ఉన్నాయండి టోటల్గా ఈ డివిజన్. 30 కాలనీలో మన మైనార్టీ కాలనీ 30 ఉన్నాయి. కడమై 2 ఏమో 28 ఉన్నాయి. 2 కాలనీస్ అయితే ఎంజీ నగర్, అది షేక్పేట్ బస్తీ, కొద్ది సలం ఏరియా ఉంది. అయితే అప్పుడు మన ఇక్కడ వాటర్ది చాలా ప్రాబ్లం ఉంటుండే. వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు, రోడ్స్ చేశారు. ఇప్పుడు మీరు చూడండి, ముంగట ఎదురుగా బ్రిడ్జ్ ఉంది ఒకటి. ఆ బ్రిడ్జ్ 6.5 kilometers. అది కేటీఆర్ గారు స్వయంగా ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం ఉంది అని బ్రహ్మాండంగా బ్రిడ్జ్ కట్టించారు. మరి ఇక్కడ మన ఫిలిం నగర్ నుంచి పోయేది రోడ్ ఉంది, అక్కడ చిన్న రోడ్ ఉండే, దానికి ఒక పెద్ద 100 feet రోడ్ చేసి చాలా మంచిగా జూబ్లీకి కనెక్టింగ్ పెట్టారు. మన ఇక్కడ కిందగా ముందు మైఫిల్ హోటల్ పక్కకు పెద్ద ఇంటర్. అయితే ఈ కనెక్టింగ్ షేక్పేట్ నుంచి జూబ్లీ హిల్కి ప్రతి చోట్లకి ఔటర్ రింగ్లకు కనెక్టింగ్ చేశారంటే కేటీఆర్ గారు మన మాగంటి గోపీనాథ్ అప్పుడే చేశారు. ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను, అప్పుడు నేను ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా. యాక్చువల్లీ నేను బేసిక్ నారాయణ ఖేడ్, కానీ నేను ఇక్కడ ఉంటున్నాను. అయితే ఇక్కడ ఏ పని ఇంతకుముందు కాలేదు. ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే మాగంటి గోపీనాథ్ వల్లనే చాలా మంచిగా అయింది. ఒకసారి మీరు మంచిది అంటే తాగునీటి విషయం ఒకటి ఇబ్బందిగా కనిపిస్తుందని చెప్తా ఉన్నారు. వాటితో పాటు చిన్న వర్షానికి ఇక్కడ మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ 2 అంశాల మీద అదే నేను చెప్తున్నామంటే మేము చేసిన అదే వర్క్ ఉన్నాయి. ఇప్పుడు వరకు రోడ్స్ లేవు, నీల్స్ మంచిగా డైలీ వస్తుండే, ఇప్పుడు 2 daysకి ఒకసారి వస్తుంది. రెండోది మనకు రోడ్డు సహకారం ఎట్లా ఉండే, అది అన్ని చెడిపోయినాయి. వాళ్ళు ఏం చేయలేదు, ఏం ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక రోడ్ చేయలేదు, ఒక డెవలప్మెంట్ చేయలేదు, ఏం ముఖం తీసుకొని వస్తున్నారు వాళ్ళు అర్థం కాదు. కానీ గతంలో 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించి ప్రధానంగా ఇదే హబ్, గుండెకాయ లాంటిది జూబ్లీహిల్స్ నియోజకవర్గం అనుకోవచ్చు. మరి మీరు ఆ సమస్యలు 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కేవలం 2 సంవత్సరాలు ఉన్నదాన్ని మీరు ఎట్లాగా నోటిఫై చేస్తారు? నోటిఫై అంటే సార్, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు 10 సంవత్సరాల్లో మా గవర్నమెంట్ ఇక్కడ ఏరియాలో, జూబ్లీ హిల్ ఏరియాలో షేక్పేట్ పేరుకి ఉంది. ఇక్కడ యుఎస్లో, అమెరికాలో, లండన్లో, త్రూఅవుట్ వరల్డ్ ఇక్కడ వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ ఉంటారు. ఇప్పుడు బోరాబండ, మన రహమత్ నగర్, ఎర్రగడ్డ, అక్కడ చూడండి అన్ని బస్తీలన్నీ నాశనం అయిపోయినాయి. కానీ ఇక్కడ కొద్దిగా మనకు వాళ్ళు ఏం చేయలేదు. మా గవర్నమెంట్ చేసింది ఉంది, మేము చేసింది అదే కనిపిస్తుంది. కానీ వాళ్ళు చేసింది ఏం కనిపించలేదు. ఒకసారి రాలేదు, ఒకసారి ముఖంబి చూడలేదు వాళ్ళ. ఇప్పుడు అది ఎందుకండి, ఇది మన షేక్పేట్ ఎందుకు? మీరు త్రోట్ తెలంగాణలో చూడండి, ఎక్కడైనా వాళ్ళు పని చేసింది ఇది ఉంది అని చెప్పండి. చాలా షేక్పేట్ లేదు, జూబ్లీ లేదు. ఇవాళ ఏదో ఎలక్షన్ వచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఒక రోడ్ చేద్దాం అంటే కాదు. మనుషులందరూ చూస్తున్నారు. తెలంగాణలో ఏదో పొద్దుగాల లేస్తేనే కేసీఆర్, కేటీఆర్ అంట బదులు ఇంకా ఏం వాళ్ళకు లేదు. ఇప్పుడు అజారుద్దీన్ గారికి అకస్మాత్తుగా పదవి ఇవ్వడం పట్ల ఒక మైనార్టీ లీడర్గా మీరేమంటారు? అజరుద్దీన్ గారికి
ఇచ్చారంటే ఇవాళ అందరు జూబ్లీ కాన్స్టిట్యూన్సీ 1,30,000 ఓట్లున్నాయి. అయితే కాంగ్రెస్కి ఒక భయం అయిపోయింది, ఎట్లా అందరు ఒకటేసారి బీఆర్ఎస్కి అయింది. ఇంతకుముందు బీఆర్ఎస్కి ఏళ్ళకి కాంగ్రెస్కి వేశారు. అయితే వాళ్ళు మా ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఎవరు అడగలేదు ఇమాం మోజన్లకు ఇవ్వమని, ఆయనే స్వయంగా ఇచ్చారు కేసీఆర్ గారు. 204 రెసిడెన్షియల్ స్కూల్ మైనార్టీస్కి ఇచ్చారు, ఎవరు అడగలేదు. ఓవర్సీస్ స్టడీస్ కోసం ఎవరు అడగలేదు, మైనార్టీస్ అడగలేదు. కానీ ఆయన స్వయంగా 20 lakh rupees ఇచ్చారు. మరి కార్లు గరీబ్ మనుషులు ఉంటారు, కార్లు ఇవ్వాలని వాళ్ళకు కార్లు ఇచ్చారు. సిటీలో 25,000 ఆటోస్ ఇచ్చారు ఫ్రీ, వాళ్ళు బతకడానికి. ఎందుకంటే కేసీఆర్ గారికి ప్రతి సమాజం ప్రతి వాళ్ళతోని సంబంధాలు ఉన్నాయి, వాళ్ళకి తెలుసు ఎలాగా ఉన్నారని. అయితే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఏదో తెలియదు జమ్మదని ఆయన 10 ఇచ్చిండు నేను 20 ఇస్తా, ఆయన 5 ఇచ్చిండు 12 ఇస్తా, స్కూటీ ఇస్తా, బండ్లు ఇస్తా, ఏదేదో వాగ్దానాలు చేశారండి. ఏం లేదు వాగ్దానం. మీకు తెలిస్తే ఒకటి విచిత్రం ఉంటుంది. ఇప్పుడు మన వక్ఫ్ బోర్డు ఉంది, మైనార్టీ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, వక్ఫ్ బోర్డు ఉంటుంది, ఉర్దూ అకాడమీ ఉంటుంది, హజ్ కమిటీ ఉంటుంది. ఎవరు దిక్కులేరండి. ఇప్పుడు మీరు చూడండి, ఎవరు దిక్కులేరు. అది దానికి ఎట్లా ఉంది అంటే పోతే ఎవరికి ఏం అడగాలి. వక్ఫ్ బోర్డు అంటే ఒక మైనారిటీస్ వాళ్ళది పెద్ద సంస్థ. అది వక్ఫ్ బోర్డులో ఒక సీఓ లేడండి, మొన్న సీఓ కోర్టు నుంచి వచ్చి చేశారు. అది ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ పార్లమెంట్లో ఒక బిల్ పాస్ చేశారు, వక్ఫ్ యాక్ట్ బిల్. అయితే వక్ఫ్ యాక్ట్ త్రూఅవుట్ 29 స్టేట్లో ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు మొన్న ఇంప్లిమెంట్ చేశారు. అయితే ఇంత ఆయనకు సంబంధాలు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి అంటారా ఈ అంశం? 100%. ఇప్పుడు మా మైనారిటీస్ అయితే ప్రతి విషయంలో చూశారండి, ఆయన సంబంధాలు బీజేపీతోనే ఉన్నాయి, క్లియర్ తెలిసింది. బీజేపీతో వాళ్ళకే ఉన్నాయి, వాళ్ళకు సంబంధం ఉన్నాయి. వాళ్ళు ఏదో ప్రచారం చేసి మాకు చేయాలి, కానీ మా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ప్రతిసారి చెప్పారు మాకు బద్నాం చేయాలని చెప్తున్నా. నేను అడుగుతున్నా ఒక మైనార్టీ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకు, మైనార్టీస్ లీడర్ వాళ్ళకి అడుగుతున్నా, మీరు చెప్పండి మైనార్టీస్ వాళ్ళకు ఒక్కటైనా మైనార్టీస్కి ఏమైనా ఒక స్కీమ్ అనా ఒక బెనిఫిటా ఏదో ఒకటి చేశారని ఒకటి చెప్పండి, అప్పుడు మేము చెప్తాం. మా కేసీఆర్ గారు ఎంత మైనార్టీస్ చేశారు 100 చెప్తాం. కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయలేదు, ఏదో వాగ్దానాలు చేసి. హైడ్రా వల్ల మీ ప్రాంతానికి ఏమైనా నష్టం వాటిల్లే పరిస్థితి ఏమైనా ఉందా? హైడ్రా ఇప్పుడు మా పరిస్థితిలో స్థలం ఏరియాస్ ఉన్నాయండి, వాళ్ళకి భయపెడుతున్నారు. ఇప్పుడు కొన్ని నోటరీస్ ఉన్నాయి, కొన్ని బిల్డింగ్స్ అన్అథరైజ్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి, వాళ్ళకి భయపెడుతున్నారు, గులగొట్టేస్తాం వాళ్ళగొట్టేస్తాం. అయితే వాళ్ళని గులగొట్టని ఏమైనా చేయని ఎక్కడైనా చేయని, కానీ మేము రేవంత్ రెడ్డికి గులగొడితే కథం అయిపోతుందని ఆలోచిద్దాం. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్లో పాగా వేస్తుందా? ఇది ఎలక్షన్, మా బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్, రేవంత్ రెడ్డి ఎలక్షన్ ఉంది, మా కేటీఆర్ ఎలక్షన్, కేసీఆర్ ఎలక్షన్ ఉంది. ఇది ఎట్టి పరిస్థితి సునీత మాగంటి గోపీనాథ్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయినాయి, గెలిచిపోతారు. కానీ వచ్చిన 3 years కానీ 2 years కానీ ఎట్టి పరిస్థితితో మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది, ఇది చేస్తేనే ప్రతి అల్లు వస్తుంది అందరూ అనుకుంటున్నారు. ఇవాళ రేపు ఎలక్షన్ పెట్టమని చెప్పండి, రిజైన్ చేయమని చెప్పండి, మా వాళ్ళందరూ ఏదైనా చేస్తారు, ఎలక్షన్కి దుంకుమండి, చూడండి బ్రహ్మాండంగా మెజార్టీతో. మైనార్టీలకి ఈ సందర్భంగా చెప్పాలనుకునేది ఏంటి మీ పిలుపుగా? నా ఒకటే కోరిక ఉందండి, ఇది కాంగ్రెస్ బీజేపీ కుంభకై మా బీఆర్ఎస్కి చేస్తున్న బద్నాం. నేను కొన్ని చోట్ల తిరిగాను, మస్జిద్లో తిరిగాను, అక్కడ అరే భయ్ బీఆర్ఎస్ కాంగ్రెస్. నేను ఒకటే చెప్తానండి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడీ రైడ్ అయింది, ఏం చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, మా పెద్దన్న ఉన్నాడు అంటారు. ఎక్కడ పెద్దన్న? ఈయన చిన్నన్న పెద్దన్న. అక్కడ చోర్ ప్రైమ్ మినిస్టర్ చోర్ రాహుల్ గాంధీ చెప్తారు. కానీ ఇక్కడ ఏముందండి, ఆయనతో కుంభకోణం ఉన్నాడు, ఇక్కడ ఒక్క మిషాలు లేదు. నేను చాలా చూపిస్తాను ఎన్నో. కేటీఆర్ గారు మొన్న నేను కాంట్రాక్టర్ నేను ఉన్నాను, మొన్న కాంట్రాక్టర్లో ఎంత అవకతలు అయినాయి అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు రిటర్న్స్. కానీ ఏం పట్టించుకున్నాక, ఎందుకంటే ఇద్దరు సంబంధాలు ఉన్నాయి. అక్కడ చూడండి యూపీలో ఎలాగా అవుతుందో ఇక్కడ ఎట్లా నరేంద్ర మోదీకి ఖుషి చేయడానికి ఆయన ఇప్పటి వరకు మైనార్టీకి ఏం క్యాబినెట్ తీసుకోలేదు, ఇప్పుడు పోస్ట్ బియ్యలేదు ఇప్పటి వరకు. అని క్యాబినెట్ పోస్ట్ ఏం ఏది ఉంది, ఏ పోర్ట్ఫోలియో ఉంది లేదు, గాలి మీద తిరుగుతున్నాడు ఆయన. ఇలాగా ఉంది, అందరు తెలిసిపోయింది. మేము చెప్పేది నేను ఒకటే విషయం చెప్తున్నా, కొంతవరకు అవేర్నెస్ పూర్తిగా వచ్చిందంట. పూర్తిగా వచ్చింది. నేను ఒకటే జూబ్లీలో మా కాన్స్టిట్యూషన్ మైనార్టీస్ ఒకటే మాట అంటున్నా, ఈ రేవంత్ రెడ్డి పాలన చూడండి, మా కేసీఆర్ పాలన చూడండి, ఇది ఉంది పాలన. మన నరేంద్ర మోదీ యోగి ఆదిత్యనాథ్ గైడెన్స్ మీద నడుస్తున్నాను. ఆయననే స్వయంగా చెప్పిండు నేను ఆర్ఎస్ఎస్ ఉన్నా అని. అయితే నేను ఒకటే దయచేసి జూబ్లీ కాన్స్టిట్యున్సీలో ప్రతి
మైనారిటీస్కు అన్ని కులాలకు అందరికి ఏం చెప్తున్నా అంటే ఈ సమయం చాలా మంచిగా ఉంది మనకు. ఇది ఓట్ బీఆర్ఎస్కి ఓట్ వేసి కార్కి నిశాన్కి వేసి మాగంటి సునీత గెలిపిస్తే ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.